మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండవ షాట్లో మనము కార్తీక పంచమి గురించి తెలుసుకుందాం. కార్తీక పంచమి, దీనినే జ్ఞాన పంచమి మరియు లక్ష్మీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు అలిమేలు మంగ అమ్మవారి పుట్టినరోజు. స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఆగ్రహంతో శ్రీ మహావిష్ణువు హృదయంపై తన్నాడు. తన భర్తను అవమానించిన శ్రీహరి మౌనంగా ఉండడం శ్రీలక్ష్మీదేవికి అవమానంగా అనిపించింది. ధర్మశాస్త్రం ప్రకారం పతికి లేదా గురువుకి అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండరాదు అని తెలుసుకుని అమ్మవారి బాధతో పాతాళానికి వెళ్ళిపోయారు. తిరిగి ఆవిర్భావం. శ్రీ మహావిష్ణువు తపస్సుకు ఫలితంగా కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో సువర్ణ ముఖరి నదీ తీరంలోని పద్మ సరస్సులో సువర్ణ పద్మంలోంచి అమ్మవారు ఆవిర్భవించారు. ఆమె స్వామికి కలువదండలు సమర్పించి తిరిగి శ్రీహరిని చేరి ఇద్దరు పరస్పరానుగ్రహంతో కలిశారని స్థల పురాణం చెబుతోంది. సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం అయిన సూర్యాలయం అప్పటికీ తిరుచనూరులో దర్శనమిస్తుంది. పంచమి తీర్థోత్సవ వైభవం. తిరుచనూరులో ఈరోజు పంచమి తీర్థోత్సవ మహోత్సవంగా జరుగుతుంది. అమ్మవారు అయ్యవారిని తిరిగి చేరిన రోజు కావున ఈ రోజున తిరుమల తిరుచనూరు దర్శనం అత్యంత పుణ్యప్రదం. తిరుమల నుండి వచ్చే ప్రత్యేక సారే ఊరేగింపు ఏనుగులపై అలంకరించి తిరుచనూరుకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. లక్ష్మీనారాయణుల పూజా విశేషం. ఈరోజు లక్ష్మీప్రియమైన దినం కావున లక్ష్మీనారాయణుల అర్చన, అభిషేకం, అష్టోత్తర పూజలు విశేషంగా జరుగుతాయి. లక్ష్మీ మంత్రదీక్ష కలిగిన వారు ఈరోజు తమ అనుష్ఠాలను పెంచుతారు. కొత్త దీక్ష తీసుకోవడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం. అమ్మవారు పతినిందను సహించలేదు. మనము గురునింద వినరాదు. ఆ చోటు విడిచి వెళ్ళడం ధర్మం అని శాస్త్రం చెబుతుంది. అయ్యవారు అమ్మవార్ల సమ్మేళనం. ఈరోజు అయ్యవారిని అమ్మవారిని కలిసి పూజించడం అత్యంత శ్రేయస్కరం. వీలైతే శ్రీ మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి. వేదజ్ఞులు పురుష సూక్తం, శ్రీ సూక్తం పారాయణ చేస్తే అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది. జ్ఞానపంచమి మహత్యం. ఈ పంచమిని జ్ఞానపంచమి అని కూడా పిలుస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే జన్మాంతరాల్లో కూడా శుద్ధజ్ఞానము, బుద్ధి, వివేకం కలుగుతుందని నమ్మకం. శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శరణం ప్రపద్యే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. స్వస్తి.